అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతున్న గడ్డు కాలం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఒకప్పుడు ఎన్నికల వేళ గులాబీ నేతల హవా కనిపించేది. ఇప్పుడు మాత్రం బాప్రే మళ్ళీ ఎలక్షన్స్ అంటూ తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. ఇప్పుడు మరో కీలక సమస్య బీఆర్ఎస్ ను వెంటాడుతుంది. ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా లేక ఇండియా కూటమి తరపున నిలిచిన అభ్యర్థికి అండగా నిలవాలా? అనే దానిపై కూడా పార్టీ లోపలే సందిగ్ధత నెలకొంది. ఇది సాధారణ రాజకీయ నిర్ణయం కాదు. ఎందుకంటే విపక్ష అభ్యర్థిగా నిలిచిన వ్యక్తి తెలుగువాడు, తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచినవాడు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యలా మారింది. ఉద్యమ స్ఫూర్తికి గౌరవం ఇచ్చే ఓటు వేయాలా లేక రాజకీయ లెక్కల్లో ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలా అనే ప్రశ్నలు ఇప్పుడు పార్టీని చుట్టుముట్టిన ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పిల్లి కళ్లలో పడిన ఎలుకల బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారింది. ఒక్క ఓటమి ఆ పార్టీని అధపాతాళంలోకి తొక్కేసినట్లయింది. నిలదొక్కునే ప్రయత్నాలు నీరుగారిపోవడంతో గులాబీ నేతలు తలలు పట్టుకునే పరిస్థితిలోకి చేరారు. సమస్యల మీద సమస్యలు వెంటాడుతున్నాయి. హమయా అని ఊపిరి పీల్చుకునే అవకాశం లేకుండా ప్రత్యర్థుల చక్రవ్యూహంలో బీఆర్ఎస్ పార్టీ ఊగిసలాడుతోంది. ఇక ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక ఈ అయోమయాన్ని మరింత పెంచింది. అధికార విపక్ష పార్టీల అభ్యర్థులలో ఎవరికైనా ఓటు వేస్తే చిక్కులు తప్పవన్న భావన ఏర్పడింది. ఎన్నికకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకుంటే ఉద్యమాన్ని మోసం చేసినట్టుగా ప్రజలు భావించే ప్రమాదం ఉంది. ఏం చేసినా గందరగోళమే. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ తరపు నుంచి రాధాకృష్ణన్ బరిలో ఉండగా ఇండియా కూటమి నుంచి తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు పలికిన గులాబీ పార్టీ ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొన్నది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు సైతం గెలవలేదు. కానీ రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి 4 ఎంపీలున్నారు. వారిలో సుదర్శన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్రావు, పార్థసారథి రెడ్డిలు బీఆర్ఎస్ ఎంపీలుగా కొనసాగుతున్నారు. లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులు కూడా ఓటు వేయటానికి అర్హులే. 543 మంది సభ్యులు ఉండాల్సిన లోక్సభలో ప్రస్తుతం ఒక స్థానం అంటే బెంగాల్కు సంబంధించిన సీటు ఖాళీగా ఉంది. 245 మంది సభ్యులుండాల్సిన రాజ్యసభలో ప్రస్తుతం 5 ఖాళీలు అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి 4, పంజాబ్ నుంచి 1 అందులో ఉన్నాయి. దీంతో 2 సభల సభ్యుల మొత్తం సంఖ్య 786గా ఉంది. విజయం సాధించాలంటే మొత్తం 394 మంది సభ్యుల బలం. దాన్నే మ్యాజిక్ ఫిగర్ అని కూడా అంటారు. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు 293 మంది, రాజ్యసభలో 129 మంది సభ్యులు మద్దతు ఉంది. దీంతో ఎన్డీఏకు పార్లమెంటు ఉభయ సభల్లో కలుపుకొని మొత్తం 422 మంది సభ్యులున్నారు. రెండు 2024 ఎన్నికల్లో మెరుగైన ఫలితాలతో ఇండియా కూటమిలో కొత్త ఆశలు చిగురించాయి. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తూ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించింది. ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికలు రావడంతో ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపింది. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్. ఎందుకంటే బలాబలాలు పరంగా బీజేపీ విజయం సాధించే అవకాశాలున్నాయని భావించి ఉప ఎన్నికకు పరోక్షంగా దూరంగా ఉండాలన్న వ్యూహాన్ని బీఆర్ఎస్ ముందుగా రచించింది. కానీ అనూహ్యంగా తెలంగాణవాది, ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించిన సుదర్శన్ రెడ్డి పోటీలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీకి గొంతులో వెలక్కాయపడినట్టయింది. ఇప్పుడు పరిస్థితి సంక్లిష్టంగా మారింది. జాతీయ పార్టీలైన బీజేపీ లేదా కాంగ్రెస్ ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా
స్థానిక రాజకీయాల్లో కానీ దాని ప్రభావం కేసీఆర్ అండ్ టీం మీద తీవ్రంగా పడే అవకాశం ఉంది. అందుకే ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్కు వ్యూహాత్మకంగా, రాజకీయంగా, ప్రజాభిప్రాయపరంగా ఒక పెద్ద పరీక్షగా మారింది. తెలుగునాట రాజకీయాలు మళ్లీ మలుపు తిరిగాయి. 2023 వరకు జగన్, కేసీఆర్ అనుకూల మిత్రులుగా, సీఎంలుగా ఉన్నా ఇప్పుడు దృశ్యం మారిపోయింది. ఆ స్థానం ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చేతుల్లోకి వెళ్ళింది. ఇక కేంద్రంతో సంబంధాల విషయంలో వైసీపీకి మార్గం లేకుండా పోయింది. ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ద్వారా జగన్ తన వైఖరిని స్పష్టంగా చూపించారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ మాత్రం పాత మిత్రుడిగా మిగిలిపోయారు. కానీ తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఏపీ కంటే భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ముక్కోనపు పోరు నడుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందన్న ఊహాగానాలు ఊపందుకున్న వేళ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతు ఇస్తే అది బీఆర్ఎస్కు మునిగిన నావలా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇరుక్కుందా లేక రాజకీయంగా ఇరికించబడిందా అనే చర్చలు విశ్లేషకుల మధ్య వేడెక్కుతున్నాయి. తెలంగాణ పాలిటిక్స్లో ఇది ఒక కీలక మలుపు కావచ్చని భావిస్తున్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం హర్షణీయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయనను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉంది అంటూ పలు పార్టీలకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీఏ దుర్వినియోగం చేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోన్న బీజేపీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని రేవంత్ పేర్కొన్నారు. ఇండియా కూటమి రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతోందని, మరోవైపు ఎన్డీఏ మాత్రం రాజ్యాంగాన్ని అణచివేయాలన్న దిశగా ప్రయత్నిస్తోందని ఆయన అభివర్ణించారు. ఈ ఉప ఎన్నిక కేవలం ఓటింగ్ ప్రక్రియ మాత్రమే కాదు, ఇది ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగ విలువలకు మద్దతు తెలిపే ఒక చారిత్రక అవకాశమని ఆయన స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాదు అని స్పష్టంగా చెప్పిన రేవంత్ ఈ పోరాటం రాజకీయాలకు అతీతమని హితవు పలికారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఏకతాటిపై రావాలని ఆయన కోరారు. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, ఎంఐఎం సహా అన్ని పార్టీల నేతలకు చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్ కళ్యాణ్ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఇది వ్యక్తిగత పార్టీ వ్యవహారం కాదు, ఇది రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన పోరాటమని రేవంత్ చెప్పుకొచ్చారు. తెలుగు నేతలంతా కలిసి రావాలని ఆకాంక్షించారు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మరింత ఇరుకున పెట్టే అంశంగా మారింది. ఎవరికి మద్దతు ఇచ్చినా విమర్శలు తప్పవు. మద్దతు ఇవ్వకపోతే ఉద్యమద్రోహిగా ముద్ర వేయబడే ప్రమాదం ఏర్పడడమే అందుకు కారణం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియా కూటమి రాజకీయాలకు అతీతంగా న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ, లోక్సభ మెంబర్స్కు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక కీలక మలుపు వద్ద నిలిచింది.
అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీకి ఎదురవుతున్న రాజకీయ ఒత్తిళ్లు, ప్రజాభిప్రాయ మార్పులు, కేంద్ర రాజకీయాల ప్రభావం అన్నీ కలిసి జరగనున్న ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికలను అగ్ని పరీక్షగా మార్చాయి. ఏ కూటమికి మద్దతిచ్చినా తిప్పలు తప్పవు. అలా అని తెలంగాణకు చెందిన వ్యక్తికి మద్దతు ఇవ్వకపోతే ఉద్యమ ద్రోహి అన్న ముద్ర పడడంతో పాటు విమర్శలకు దారి తీయవచ్చు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని రాజకీయ ప్రభావం తప్పదు. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక రాజకీయ, నైతిక, ప్రజాస్వామ్య పరీక్ష. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందున్నది ఒక్కటే, తన గతాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతుందా లేక రాజకీయ లెక్కలతో మౌనంగా వెనుకడుగు వేస్తుందా? తెలియాలంటే ప్లీజ్ వాచ్ ది స్టోరీ.